ఆఫ్రికా దేశమైన కెన్యాని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కెన్యాలోని చాలా ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఈ వర్షం దాటికి ఇప్పటి వరకు సుమారు 38 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కెన్యా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. భారీ వర్షాలకు ఆ దేశంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ నీరంతా నివాస ప్రాంతాలకు పోటెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు మొత్తం పూర్తిగా నీట మునిగాయి. సుమారు 1,00,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేక వివాదాలకు కేర్ ఆఫ్ లాంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీవితంపై ఒక బయోపిక్ తెరకెక్కింది. పోలాండ్ కు చెందిన డైరెక్టర్ బెసలీల్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు పుతిన్ అని పేరు పెట్టారు. ఇప్పటికే 2.5 నిమిషాల ట్రైలర్ ను విడుదల చేశారు. పుతిన్ కు సంబంధించిన 6 దశాబ్దాల జీవితంలోని అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారట. చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ గా పేర్కొనడం గమనార్హం. పుతిన్ పాత్రను ఏఐ ద్వారా సృష్టించారు. రష్యా, ఉక్రెయిన్, సిరియా, జోర్డాన్, పోలాండ్ లో చిత్రీకరించారు. సెప్టెంబర్ 26న సినిమాను రిలీజ్ చేయనున్నారు. దక్షిణ గాజాలోని కీలకమైన రఫా నగరంలో దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. ఆ దిశగా తమ సైన్యం హమాస్ బలగాలను అంతం చేయటమే లక్ష్యంగా ముందుకు కదులుతోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అధికార ప్రతినిధి పేర్కొన్నారు. రఫా నగరం ఈజిప్టు సరిహద్దును ఆనుకుని ఉంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య చెలరేగిన యుద్ధ ప్రారంభం నుంచి గాజా వదిలి వెళ్లిన మిలియన్ పాలస్తీనియన్లు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు రఫా నగరంపై దాడి విషయంలో ఈజిప్టు ఇజ్రాయెల్ను తీవ్రంగా హెచ్చరించింది. రఫా నగరంలో ఎటువంటి దాడులు చేసి అక్కడ పౌరుల పరిస్థితులు, ప్రాంతీయ శాంతి భద్రతకు దాడుల ద్వారా భంగం కలిగిస్తే ఇజ్రాయెల్ విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ అల్ సిసి వార్నింగ్ ఇచ్చారు. ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికయ్యారు. ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటించింది. ఏడాది అక్టోబర్లో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. సుబియాంతో ప్రస్తుతం ఇండోనేషియా రక్షణ మంత్రిగా ఉన్నారు. వాస్తవానికి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికను గత నెల 20నే ఎన్నికల సంఘం ప్రాథమికంగా ప్రకటించింది. అయితే అధ్యక్ష పదవికి పోటీ పడిన మరో 2 నేతలే ఎన్నికల్లో తీవ్ర స్థాయి అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. సుబియాంతో ఎన్నికను దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. వారి పిటిషన్లను కోర్టు సోమవారం కొట్టివేసింది. ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు 8 లక్షల కోట్ల ప్యాకేజీ బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదించింది. ఈ బిల్లును 79 మంది సమర్థించగా 18 మంది వ్యతిరేకించారు. ఈ $95.3 బిలియన్ విలువైన బిల్లులో $60.8 బిలియన్ల ఉక్రెయిన్కు, $26.4 బిలియన్ల ఇజ్రాయెల్కు, $8.1 బిలియన్ తైవాన్, ఇండో పసిఫిక్ ప్రాంతానికి అందనున్నాయి. కాగా తైవాన్కు సైనిక ప్యాకేజీ ప్రకటించడంపై చైనా మండిపడింది. ఇది అమెరికా అనుసరిస్తున్న ఒకే చైనా విధానానికి విరుద్ధమని పేర్కొంది. అమెరికా అధికారికంగానే కాదు, రహస్యంగానూ ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. నెల రోజుల క్రితం కొన్ని దీక్ష శ్రేణి క్షిపణులను పంపింది. తాజాగా రష్యాపై వాటిని వినియోగించడం కీవ్ ప్రారంభించింది. ఈ క్షిపణులతో ఉక్రెయిన్ సామర్థ్యం రెట్టింపైంది.